సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కాంగ్రెస్ వేధింపులకు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడం జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చెప్పుకోవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాకే రాజకీయాలు మొదలయ్యాయన్నట్టుగా సీఎం వ్యవహరించడం సరైనది కాదని చెప్పారు. గతంలో ఏ సీఎం ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని అన్నారు ఆయన. మక్తల్లో మహాదేవప్ప కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించారు. 10 లక్షల రూపాయలు సాయం కూడా అందజేశారు. సొంత జిల్లాలో మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, వాళ్ళ పార్టీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర ముఖ్యులు ఇంకా సంయమనంతో ఉండాలి. చివరి ప్రచార కార్యక్రమంలో కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరుణమ్మ గారు వచ్చారు. వారితో కలిసి మహాదేవ్ గారు ఫోటో కూడా దిగారు. నేను గెలుస్తున్నానని చెప్పారు. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ప్రాణాలు తీసుకోవడం అనేటువంటిది మమ్మల్ని అందరినీ కలిసివేసింది. ఇది గెలిచే వార్డు నుంచి భారతీయ జనతా పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 570 ఓట్ల మెజార్టీ వచ్చినటువంటి వార్డు ఇది. మరి గెలిచే సమయంలో చివరి రోజు మరి ప్రచారం అయిపోయిన తర్వాత ఈ రకంగా జరగడం అనేటువంటిది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మాకందరికీ తీవ్రమైనటువంటి ఆవేదన,